ఎందుకంటే అన్ని ప్రాణాల్లో కూడా విద్యాదానం చాలా గొప్పది. మరి స్వాతంత్రం రాకముందే ఈ ప్రాంతవాసులకి విద్యను అభ్యసించాలన్నటువంటి ఆలోచన అత్యాయన వారు రావటం నిజంగా గొప్ప విషయం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వారి పాఠశాలలో ఇక్కడ దాదాపు 14 ఎకరాలు స్థలం పిల్లలు చదువుకోవడానికి ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను కారణం అవడమే కాకుండా ఈ సిరిపురం ప్రాంతాన్ని సంస్కృతి ప్రేమగా మార్చడంలో ప్రత్యేక పాత్ర పోషించినటువంటి ఈ దంపతులకి వందనాలు. అలాగే మరి మన స్కూల్ దగ్గర ఉన్నటువంటి సరస్వతి విగ్రహం, ఆ సరస్వతి విగ్రహ దాతలు మరియు మన పాఠశాల ప్రప్రథమ విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి మేడం గారు ఆనంద్ మంజువాణి గారు, వారే ఒకసారి మీరందరూ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టి మేడం గారికి మరియు రామబాబు గారికి కూడా ధన్యవాదాలు. వాళ్ళు మన పాఠశాలలో ఉన్నటువంటి సరస్వతి విగ్రహాన్ని దాతలు వాళ్ళే. మరియు ఇప్పుడు ఆ సరస్వతి విగ్రహానికి మరియు అచ్చాయన విగ్రహానికి పెయింటింగ్ దాతలు కూడా వాళ్ళే వచ్చి మళ్ళీ ముందుకు పోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయము. వీరిద్దరికీ కూడా ఆనంద్ రాంబాబు మంజువాణి దంపతులకి మనస్ఫూర్తిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరిపురం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పిల్లలు క్లాస్ ద్వారా వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. కుమారుడు వెంకటేష్ మరియు అలేఖ్య ఇద్దరు కూడా యుఎస్లోనే ఉంటారు. వాళ్ళ సహకారంతో వాళ్ళు మరి ఎక్కడో యుఎస్లో ఉన్నప్పటికీ కూడా ఆనంద్ అలేఖ్య వెంకటేష్ ఇద్దరు కూడా మరి తల్లిదండ్రుల ద్వారా రాంబాబు గారు మంజువాణి ద్వారా మళ్ళీ ఒకసారి ఈ 2 విగ్రహాలకి పెయింటింగ్ వేయించడానికి ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఆనంద్ అలేఖ్య వెంకటేష్ గారికి యుఎస్లో ఉన్నటువంటి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి కూడా నేను ఒకసారి ధన్యవాదాలు క్లాస్ ద్వారా తెలియజేయవలసిందిగా మరి ఎప్పుడూ విగ్రహాలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఫార్వర్డ్గా మళ్ళీ పెయింటింగ్స్ వేయించడం నిజంగా వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఎక్కడో సెటిల్ అయినప్పటికీ కూడా వాళ్ళకి పాఠశాల మీద ఎంతో వ్యామోహం ప్రేమ ఉంది. కాబట్టి వాళ్ళు మళ్ళా ఈ 2 విగ్రహాలకి పెయింటింగ్స్ వేయడానికి ముందుకొచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ఆనంద్ రాంబాబు గారికి మంజువాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే మా పాఠశాల అభివృద్ధిలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రసాద్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి చూడండి, మరి వాళ్ళ పిల్లలు ఇక్కడ లేకపోయినా ఎక్కడో సెట్ అయినా కూడా పాఠశాల మీద ఉన్నటువంటి అభిమానంతో మళ్ళీ ముందుకొచ్చి ఆ విగ్రహాలకి రీపెయింటింగ్ చేయించడానికి ముందుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక మంచి భావం అనేది ఉండాలి మనసులో. ఉన్నప్పుడే ఇలా పాఠశాలలో కార్యక్రమాలకి ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి లాభాపేక్ష అనేది ఉండదు. అయినప్పటికీ కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని రీపెయింటింగ్ చేయించడం అనేది విగ్రహ ప్రతిష్ట చేయించడం అనేది నిజంగా అభినందనీయం. అది ఈ విగ్రహం అచ్చాయన గారి విగ్రహం దాతలు కూడా శ్రీ దిగులు రాజశేఖరరావు గారు తెలంగాణ ఉంటారు. అలాగే శ్రీ కంకణ హనుమంతరావు గారు మన కూర్చున్నారు. అలాగే శ్రీ రంగేశ్వరం గారు వీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందుకు వచ్చారు. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు గారు అండ్ మంజువాణి గారు. మరి ఈ కార్యక్రమానికి మరి హెల్త్ బాగుపడినప్పటికీ కూడా మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేడం గారు వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా దంపతులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఎంతో పాఠశాల పట్ల ఒక
దృక్పథం ఉంటేనే మరి విద్యాకమిటీ చైర్మన్ అవుతారు. మేడం గారు మంజువాణి గారు మరి మన పాఠశాల ప్రథమ విద్యా కమిటీ చైర్మన్ అంట. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా ఇప్పటికీ కూడా పాఠశాల చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారికి మా పాఠశాల సిబ్బంది అండ్ పిల్లలందరి తరఫున కూడా వారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి మీ క్లాస్ ద్వారా చూడండి అందరు. బాగుంది. బాలు ముందుకురా. పీడి గారు పక్కరా. పీడి గారు